51వ కీర్తన క్రైస్తవ లోకానికి బాగా పరిచయం అనేది. దావీదు బత్షెబాతో పాపం చేసి కప్పిపుచ్చుకొని బ్రతుకుతూ ఉన్నాడు. నాతాను అనే దైవజనుడు వచ్చి తన తప్పేంటో తనకు తెలియచేశాడు. ఆ తప్పును బట్టి పశ్చాత్తాపముతో ఆ కీర్తన రాస్తాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు అని 1వ వచనం ప్రారంభించి అలాగే 6, 7, 8 వచనాలు వచ్చేసరికి శుద్ధ హృదయమును నాకు కలుగచేయు, సమ్మతి కల మనస్సు నాలో పుట్టించు. ఏ హృదయం? శుద్ధ హృదయాన్ని కలుగచేయి అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, మేలు కలగాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి.